చాలా కాలం క్రితం యెరూషలేము పురాతన భూముల్లో యేసు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రేమ, దయ మరియు దేవుని వాక్యం గురించిన బోధనలకు ప్రసిద్ధి చెందాడు. దూర దూరాల నుండి ప్రజలు అతని మాటలు వినడానికి మరియు అతను చేసిన అద్భుతాలను చూడడానికి వచ్చేవారు. అయితే అందరూ యేసును శుభశక్తిగా చూడలేదు. నగరంలోని కొంతమంది నాయకులు మరియు ఉపాధ్యాయులు అతని పెరుగుతున్న ప్రభావం మరియు అతను చెప్పిన సత్యాలతో బెదిరిపోయారు. అతను తీసుకువచ్చిన మార్పుకు భయపడి వారు అతన్ని అరెస్టు చేయడానికి కుట్రపన్నారు. యేసు శిష్యుల్లో ఒకడైన జుడాస్ గందరగోళం మరియు భయంతో నడిచి 30 వెండి నాణేలకు యేసును ద్రోహం చేయడానికి అంగీకరించాడు. ఒక ప్రశాంతమైన రాత్రి యేసు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు జుడాస్ సైనికులతో అక్కడికి వచ్చాడు. అతను యేసుని కౌగిలించుకుని మర్యాద చేసి సైనికులకు ఎవరిని అరెస్టు చేయాలో సంకేతం చేశాడు. యేసును ప్రధాన యాజకుని వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అతను ఆరోపణలు మరియు అబద్ధ సాక్షులను ఎదుర్కొన్నాడు. అతను నిర్దోషి అయినప్పటికీ నాయకులు యేసును తప్పకుండా తొలగించాల్సిన ముప్పుగా నిర్ణయించుకున్నారు. వారు అతనిని రోమన్ గవర్నర్ అయిన పొంతియుస్ పిలాతు వద్దకు తీసుకెళ్లారు. అతను యేసు మరణానికి ఆదేశిస్తాడని ఆశించారు. పిలాతు యేసును విచారించాడు, కానీ అతనికి శిక్షించడానికి ఎటువంటి కారణం కనుగొనలేదు. అయినప్పటికీ నాయకులచే ఉద్రేకించబడిన గుంపు యేసును సిలువ వేయాలని కేకలేశారు. గుంపు ఒత్తిడికి లొంగి అల్లర్లు జరగకుండా చూసుకోవాలనుకున్న పిలాతు అనిష్టంతో అంగీకరించాడు. సైనికులు యేసును తీసుకెళ్లి అతనిని ఎగతాళి చేశారు. అతని తలపై ముల్లుల కిరీటం వేసి భుజాలపై ఊదా బట్ట కప్పి వ్యంగ్యంగా అతనిని యూదుల రాజు అని పిలిచారు. వారు అతన్ని బరువైన చెక్క సిలువను వీపున మోసుకుంటూ గొల్గోతా అనే చోటుకు తీసుకువెళ్లారు. దాని అర్థం బొమ్మ స్థలం. అక్కడ వారు యేసు చేతులు మరియు కాళ్లను సిలువకు మేకులతో అతికించి దాన్ని ఎత్తుగా నిలిపారు. చెప్పలేని బాధలో వేలాడుతున్న యేసు తనను బాధించిన వారికి క్షమాపణ కోరుతూ తన బాధలో కూడా కరుణ చూపించాడు. గడ్డ కాలువంటి ఎండలో యేసు గంటల తరబడి సిలువపై వేలాడుతూ ఉన్నాడు. కొద్దిమంది నిష్ఠాగత అనుచరులు మరియు విరిగిన హృదయాలతో చూస్తున్న అతని తల్లి చుట్టూ ఉండిరి. చివరకు యేసు గట్టిగా అరచాడు, పూర్తయింది. మరియు అతను తన చివరి శ్వాస విడిచాడు. దేవుని కుమారుని నష్టానికి దుఃఖిస్తున్నట్లుగా ఆకాశం చీకటి పడింది మరియు భూమి కదిలింది. యేసు శరీరాన్ని అతని అనుచరులు సిలువ నుండి తీసివేశారు. వారు అతన్ని నారతో కట్టి ఒక సమాధిలో పడవేసి పెద్ద రాయితో మూసివేశారు. ఎవరూ అతని శరీరాన్ని దొంగిలించకుండా ఉండేలా కాపలాదారులను నియమించారు. 3 రోజుల తర్వాత ఒక అద్భుతం జరిగింది. యేసును అనుసరించే మహిళలు అతని సమాధిని చూడటానికి వెళ్లినప్పుడు రాయి జారేసి సమాధి ఖాళీగా ఉండటం కనుగొన్నారు. ఒక దేవదూత వారికి కనిపించి, భయపడకండి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. అతను ఇక్కడ లేడు, అతను లేచినాడు అని చెప్పాడు. యేసు తన పునరుద్ధానం తర్వాత తన శిష్యులకు మరియు అనేక మందికి కనిపించి అతను మరణాన్ని జయించాడని నిరూపించి నిత్య జీవానికి నిరీక్షణను అందించాడు. అతను తన అనుచరులను ప్రపంచం యొక్క అన్ని మూలలకు తన బోధలను వ్యాప్తి చేయమని ఆదేశించాడు. చివరకు యేసు స్వర్గానికి ఎగిరిపోయాడు. తాను ఎల్లప్పుడూ ఆత్మలో వారితో ఉంటానని వాగ్దానం చేశాడు. అతని త్యాగం మరియు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి పునాది అయ్యాయి. పాపం మరియు మరణంపై ప్రేమ మరియు క్షమాపణ యొక్క విజయాన్ని సూచిస్తాయి.